హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే ఈరోజు మాస్ జాతర అయితే రిలీజ్ అయిపోయింది. రవితేజ గారి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. కొన్ని మూవీస్ ఈ మధ్య అప్డేట్స్ అయితే ఎప్పుడు ఎట్లా వస్తున్నాయో అర్థం కావట్లేదు. మనోడు 6 కన్నాడు 7 కన్నాడు, అది ఇప్పటికైంది ఇందాకైతే రిలీజ్ చేశాడు. మొత్తానికైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. కొన్ని అయితే మూవీస్ అయితే ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు ఆడుతున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. అప్డేట్స్ అనేది తెలియకుండానే వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే మనం ఒకసారి ట్రైలర్ అయితే చూసేద్దాం. ఏంది రవితేజ అన్న మ్యాటర్ ఏందో చూద్దాము. చాలా రోజుల తర్వాత అయితే వచ్చారు. అది రైల్వే పోలీస్ ఉంటారు కదా, ఆ పోలీస్ కటప్లో అయితే వచ్చారు. చూద్దాం, ఒక పవర్ కానీ ఒక దరువు కానీ అలా పోలీస్ క్యారెక్టర్స్ వేశారు కదా, అలాంటి మూవీ బ్యానర్లు అయితే ఇప్పుడు వస్తున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు ట్రైలర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి మొత్తానికి అయితే నేనైతే ఇప్పుడు చూడలేదు, చూద్దాం ఒకసారి. కేజీ 2 కేజీలు కాదురా, 20 టన్నులు ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్లో ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తుంది కదన్నా, అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్లోకి రాకని దందా నడిచింది. మొత్తానికైతే మాస్ మహారాజ్ గారిని నిప్పులతో చూపించి రావడం ఒక మాస్ దరువు అయితే ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ సినిమా గురించి అయితే రాగానే మహారాజ్ రవితేజ గారిని ఎప్పటి నుంచో ఒక రేంజ్లో చూడాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో రవితేజ గారికి మంచి సినిమాలు రాలేదు. చూద్దాం ఇంకా ఎప్పుడు వస్తుంది సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం. చూద్దాం ట్రైలర్ ఒకసారి. ఇక నుండి సత్యనాష్. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. మేడం పిల్లలు రాలేదు. సేమ్ డైలాగ్ విక్రమార్క్ లాగా ఉంటుంది. మేడం సార్ రాలేదు సార్, పిల్లలు రాలేదు సార్ అని సేమ్ మీకు రిపీట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫన్నీ వేలో ఉంది. చూద్దాం. మేడం పిల్లలు రాలేదా సార్? రిచ్ సినిమాలో సీఈఓ క్యారెక్టర్ వేసింది, అలాగే ఎంత బాగుందిరా మీ వదిన. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు సార్. అతని పేరు భానుప్రియ. ఈ సినిమా నాకు ఆల్ మిక్స్ అనిపిస్తుంది. వెంకీ సినిమాలో కూడా బుక్ చేసి అలా హీరోయిన్ అంటారు కదా, అదైతే ఇక్కడ కనపడుతుంది. శ్రీలీల మొత్తానికి అయితే ఒక రేంజ్ చూపించారు ఈ సినిమాలో, బాగుంది. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అండి. నేను చేయట్లేదు మొత్తం. నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాని. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక ఫన్నీ క్యారెక్టర్లు అయితే మనం చూడొచ్చు. ట్రైలర్లో చూస్తే ఆయన కొంచెం ఫన్నీగా ఉన్నాడు. ఇంకా సినిమాలో ఆయన చూద్దాం ఎలా ఉంటుందో. ఆయన ఉంటే కూడా కొంచెం బాగుంటుంది, సినిమాస్ కొంచెం ఫన్నీగా బాగుంటుంది. చూద్దాం ఆయన క్యారెక్టర్ ఏంటో ఒకసారి మనం ఎందుకో మనం రాలగొట్టాం. 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. జనగణ మనం ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే రాముడు బద్దరు, అర్ధాయిస్తూ పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. విలన్ కూడా ఒక రేంజ్లో చూపించారు. మనోడ రాగానే వాయిస్ కానీ ఆ బేస్ కానీ బాగుంది, చాలా బాగుంది. చూద్దాం ఒకసారి. ఆయన దైవభక్తున్నట్టుంది విలన్కి బాగా. మన ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది ఆ బొట్లు కానీ. చూద్దాం. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా అనువైతే. ఈ సుట్టు నాను నిన్ను బలిస్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్. రవితేజ మా డైలాగ్ డెలివరీ ఎప్పుడు కూడా తగ్గదు అసలు. ఆ బేస్ కానీ రేంజ్లో ఉంటుంది. ఏ మూవీ చూసుకున్నా కూడా, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా, ఏ మూవీ చూసుకున్నా కూడా రవితేజ అన్న డైలాగ్ డెలివరీ ఒక రేంజ్లో ఉంటుంది. దీంట్లో చూద్దాం, మాస్ ఉంది. ఒకసారి మోర మాస్ అయితే ఉంది.
ఇది సినిమా 31 తేదీ వచ్చేస్తుంది, అక్టోబర్ 31 వచ్చేస్తుంది. మాస్ జాతర. నాకు ఒకటైతే ఏం అర్థమైందంటే థియేటర్లో నిజంగానే మాస్ జాతర ఉండబోతుంది ఈసారి నాగేశ్వరి గారితో, వంశీ గారితో. చూద్దాం మనం ఎంతవరకు ఈ సినిమా వస్తుందని చెప్పేసి. మీమ్స్ అయితే ఎక్కువ పెట్టారు, నాకైనా అది అనిపించింది. చూద్దాం, వెయిట్ చేద్దాం 31 తేదీ వరకు. మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.